తెలంగాణ వచ్చింది, మనకు కూడా సంతోషమే. కానీ చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నారు, 2 రాష్ట్రాలు బాగుండాలి, తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా నాకు 2 కళ్ళు బాగుంటేనే బాగుంటుందని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మరి ఆయన చేసిన తప్పు మరి ఈరోజు ఆంధ్ర ప్రజలు తెలుసుకున్నారు. జగన్ అధపాతాలను దొక్కేసిండు. ఇక్కడ కేసీఆర్ కూడా అదే పరిస్థితి వచ్చింది. ఆ కేసు మరి రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కూడా కారణం ఒక పక్క పరోక్షంగా ప్రత్యక్షంగా అది ఎవరికి అంతరాత్మని తెలుసు. మనం కూడా సహకరించడం, పార్టీ చెప్పిందని కాదు, కాకపోతే కేసీఆర్ గద్దె దించాలనే దృక్పథంతో మనం ఆ రోజు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎందుకంటే మనకు వెన్నుపోటు వచ్చింది చంద్రశేఖరరావు. ఒకనాడు మేము ఎన్టీఆర్ భవన్లో శిక్షణకు పోయినప్పుడు ఇదే చంద్రశేఖరరావు ఏమన్నాడు, మన చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు, ఇటువంటి నాయకుడి కింద మనం పనిచేయడం మన అదృష్టము, ఇలాంటి నాయకుడు ప్రపంచంలో లేడు అని చెప్పినటువంటి ఈ చంద్రశేఖరరావే ఆ డిప్యూటీ పదవి కోసం లాలుచిపడి ఇయ్యకపోగానే తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని వాడు ఒక్కడేదో నేను సాధించినటువంటి గొప్పలు చెప్పుకొని ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చెల్లరేగకపోతే ఎప్పుడో ఉద్యమం తుస్సుమనేది. వాళ్ళ భయానికి మళ్ళీ దీక్షలో పాల్గొని అందరూ కూడా మేధావులు సంపన్న వర్గము సకల సమ్మె విధానంతో ఆ రకంగా అందరి ప్రోద్బలంతో ఆ రోజు చంద్రశేఖరరావు చేయడం జరిగింది. అందరి కనువిప్పు జరిగింది. మళ్ళీ కేసీఆర్ గంగలో ఉడకపోయిండు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్లో రాబోయేది మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వమే. ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ రోజు నుంచి మన కంకణ బద్దులై మరి పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆదేశాల ప్రకారం సభ్యత్వ కార్యక్రమాన్ని మన నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా చేసి మరి యాదవ్ గారిని కూడా పేరు తీసుకొచ్చి మన నిజామాబాద్ జిల్లాలో పార్టీని పూర్వ వైభవోషంగా మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరం సింహాలనే, ఒక్కరు కూడా సామాన్యం లేరు. అందరం కూడా కష్టపడి పనిచేసే తత్వం ఉన్నటువంటి వాళ్ళం మనం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చి అన్న కూడా ధనాలు తెలుపుతూ మాకు ఏదైనా తెలియకుండా కూడా మేము మిమ్మల్ని అడుగుతాము. సభ్యత కార్యక్రమాన్ని జయప్రదం కూడా మేము చేస్తామని చెప్పి సభాముఖంగా మేము వ్యక్తిగతంగా నేను కూడా హామీ ఇస్తున్నాను. పార్టీకి కంకణబద్ధుడై ఉండి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు కూడా మేము కష్టపడతామని చెప్పి ప్రమాణం చేస్తూ జై హింద్, జై తెలుగు. సభ్యత్వం నిజామాబాద్ పార్లమెంట్ కమిటీలో మేము చేయడం జరుగుతుంది, ప్రారంభించడం జరిగింది. బట్ ఈ కార్యక్రమాన్ని తెలుసుకున్నటువంటి ఎన్సీపీకి చెందినటువంటి అఖ్తర్ బేగం, మరి ఆమె మహిళా అధ్యక్షురాలు ఉంది. ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేసి మరి తెలుగుదేశం పార్టీలో కాంటు వేసుకొని నేను తెలుగుదేశం పార్టీకి పనిచేస్తానని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెవలప్మెంట్ చేసిండో, అభివృద్ధి చేసిండో దానికి ఆకర్షితురాలైనటువంటి అఖ్తర్ బేగం గారు స్వచ్ఛందంగా తానెత్తి ఈరోజు ఈ సభ్యత్వంలో పూర్తిగా పాల్గొని మరి పార్టీ ఉద్యమాలలో కానీ పార్టీ తరఫున మరి ప్రజల పక్షాన పోరాడతానని చెప్పి తాను రావడం జరిగింది. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ మా పార్లమెంటు తరఫున, నిజామాబాద్ పార్లమెంటు తరఫున స్వాగతిస్తున్నాం. తెలుగుదేశం में जॉइन हो गए, इसके डर से दबाव से नहीं, मैं दिल से जॉइन करी। बाबू सबके अच्छे काम हुए देख के जॉइन हो रही है। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో మరి ఇరు రాష్ట్రాల్లో అలాగే అండమాన్ నికోబార్ మరియు యూరోప్లో కావచ్చు, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ వివిధ దేశాలలో కూడా మరి నిన్నటి రోజు 26/10/2024 రోజు సభ్యత్వం అనేది తెలుగుదేశం పార్టీ ప్రారంభించడం జరిగింది. మరి ఇటు సభ్యత్వంలో అన్ని దేశాల నుంచి కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆన్లైన్లో సభ్యత్వం చేసుకోవాలని మరి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు ఆదేశించారు. మన 26వ తారీఖు నాడు మరి తెలంగాణ పార్టీ ఆఫీసులో సభ్యత్వం ప్రారంభించడం జరిగింది. ఇది 40 రోజుల కాల పరిమితి పెట్టి చేశారు. దీనికి 100 రూపాయల సభ్యత్వ రుసుము ఉంటుంది.
దీంట్లో ఇంతకు మొదలు గతంలో చేసినటువంటి సభ్యత్వం 100 రూపాయలకు 2 లక్షల ఇన్సూరెన్స్ అనేది ఉండే యాక్సిడెంటల్గా చనిపోయిన వారికి. మరి ఈరోజు దాన్ని 5 లక్షలకు పెంచడం జరిగింది. అలాగే సభ్యత్వం తీసుకున్న వారు కార్డు ఉంటే వారు ఎవరైనా కానీ చనిపోయినట్లుంటే ఆ కుటుంబ సభ్యులకు ఇమీడియట్గా 10,000 రూపాయలు మట్టి ఖర్చుకు అని చెప్పి కూడా మరి తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో. మరి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని కార్యకర్తలందరూ కూడా ఇటు సభ్యత్వాన్ని మరి గతంలో మనం ఏ విధంగా అయితే కాన్షియస్ల వారీగా ఒక్కొక్క కాన్షియస్కు దాదాపు 3,000 నుంచి 5,000 సభ్యత్వం అనేది చేయడం జరిగింది. మన పార్లమెంట్లో ఉన్నటువంటి 7 కాన్షియస్లలో నియోజకవర్గాలలో దాదాపు 3,000 నుంచి 5,000 టార్గెట్ అనేది పెట్టుకొని మరి తప్పకుండా ప్రతి కార్యకర్త సభ్యత్వం చేసుకోవాలని చెప్పేసి అందరినీ కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ మరి గతంలో ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు ఎంత డెవలప్ చేసిందనేది ప్రతి వ్యక్తి కూడా దీన్ని అవగాహన చేసుకున్నాడు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి ఏ విధంగా దోపిడీకి గురైంది, చెప్పిన హామీలన్నీ నెరవేర్చాడా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు కూడా ఇచ్చినటువంటి హామీలు కూడా అలవిగాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. దీన్ని కూడా పూర్తిగా గ్రహిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని అడ్డం పెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అని దీనికి ఒక ముద్ర వేసి ఉన్నటువంటి క్యాడర్ అందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో మరి కేసీఆర్ చేంజ్ చేసుకొని మరి పార్టీని నడిపించినటువంటి పరిస్థితి. ఈరోజు నువ్వు కూర్చున్న పడవలే పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. మరి కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది అని చెప్పి ఒక పేరుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి జీవితాలు ఇచ్చినటువంటి వ్యక్తి. మరి ఈరోజు అందరూ కూడా పార్టీ సభ్యత్వం అనేది తీసుకొని మళ్ళీ పార్టీకి పునర్వైభవ దిశగా తీసుకుపోవడానికి కూడా అందరూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఎంతోమంది కార్యకర్తలు టీఆర్ఎస్ వెళ్ళిపోయినటువంటి వారు, కాంగ్రెస్లో ఉన్నటువంటి వారు, మిగతా పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్న మేము సభ్యత్వం తీసుకొని మేము పార్టీలో చేరవుతామని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మరి నిన్న 26వ తారీఖు నాడు ప్రారంభించినటువంటి సభ్యత్వాన్ని ఈ 40 రోజుల కాలంలో మరి పూర్తిగా మనము ప్రజలలోకి వెళ్ళి కార్యకర్తలము మరి సభ్యత్వాన్ని తీసుకుంటున్న వారు అందరికీ కూడా ఇప్పించాలని చెప్పేసి ప్రతి కార్యకర్తకు మరి కోరడం జరుగుతుంది. రేపు జరగబోయే కార్యక్రమాలలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలలో కూడా ప్రతి కార్యకర్త ముందుండి ప్రజలకు అవసరమైనటువంటి విధుల లోపల కూడా మనమందరం వాళ్ళకు సహకరించి ఉద్యమాలలో కూడా పాల్గొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటూ ఈ సభ్యత్వాన్ని ఎక్కువ మొత్తం చేసి మీరందరూ కూడా ప్రజలలో ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం